welcome back to the channel. This is Haiti, my channel. First time just not అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ వీడియోస్ దొరికిపోతే చూడండి. సో ఈరోజు మేమైతే అమ్మ వాళ్ళకి వడి బియ్యం వస్తున్నాం అనమాట. ఆ బ్లాగ్ ఎలా అయింది ఏంది అనేది ఈ బ్లాగ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద బ్లాగ్. సో చాలా సడన్గా అనుకున్నాం అనమాట వడిబియ్యం పోద్దాము అని చెప్పి. సో ముగ్గురు అమ్మవార్లకి తప్పకుండా వడిబియ్యం పోస్తాము. దుర్గామాతకి, పోచమ్మకి అండ్ ఆల్సో దర్బార్ మైసమ్మకి. సో అందరికీ వడిబియ్యం పోస్తాం అనమాట ఒకటేసారి. లైక్ ఇప్పుడు పోసినాం కదా తర్వాత పోద్దాము వేరే అమ్మవారికి అట్లా ఏమి ఉండదు. సో పోస్తే ముగ్గురు అమ్మవార్లకి ఒకటేసారి పోస్తాం అనమాట. అండ్ ఇయర్లో డెఫినెట్గా అట్లీస్ట్ 2 or 3 times అయితే డెఫినెట్గా వడిబియ్యం పోస్తాము. సో సడన్గా ప్లాన్ వేసుకున్నాం అనమాట. యాక్చువల్లీ బోనాలు ఇస్తాం కదా అప్పుడే చేసుకుందాంలే అని అనుకున్నాము. కాకపోతే ఇంకా సరే ఇప్పుడు పోసేద్దాము మంచి రోజు ఉంది కదా అని చెప్పి స్టార్ట్ చేసాం అనమాట. సో అన్నీ అరేంజ్ చేసుకునేసరికి చాలా ఎక్కువ టైం పట్టేసింది అనమాట. సో ఇంక ఇక్కడ అంతా ప్రిపరేషన్ స్టార్ట్ అవుతున్నాయి. మేము బేసికలీ ముగ్గురు అమ్మవార్లకి ఒకటేసారి వడిబియ్యం కలుపుకొని ఇంట్లో ఉంచేసి గుడికి వెళ్ళి పోసి వచ్చి మళ్ళీ వేరే అమ్మవారి కోసం బియ్యం తీసుకొని వెళ్తాం అనమాట. సో అట్లా చేస్తాము. ఎందుకంటే పోసి వచ్చి మళ్ళీ కలిపి అదంతా ప్రాసెస్ కొంచెం టైం టేకింగ్ కాబట్టి. సో అన్నీ రెడీగా ఉంటే ఎమ్మటే వెళ్ళి పోసుకొని వచ్చేయచ్చు కదా అని చెప్పి మేము ఆల్మోస్ట్ 5కి స్టార్ట్ చేసినాము. అప్పటికి కూడా ఇది లేదు ఇది లేదు అని అన్నీ గ్రాస్ప్ చేసుకునేసరికి చాలా టైం పట్టింది. అండ్ అమ్మవారికి వడిబియ్యం వస్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అసలుకి. చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ దిస్ హ్యాస్ బీన్ రిచువల్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 5 to 6 years అనుకుంటా. సో ప్రతిసారి అప్పుడు ముందు లైక్ 1 time 2 times వస్తున్నాయి. ఇప్పుడు డెఫినెట్లీ 3 or 4 times. సో ఒకసారి మమ్మీ మొక్కుకుంటారు, ఒకసారి అమ్మమ్మ మొక్కుకొని పోపిస్తారు. అండ్ ఆల్సో ఆంటీ వాళ్ళు అందరం మేము చేస్తామనే కాదు. సో బేసికల్లీ మేము అన్నిసార్లు పోస్తామన్నమాట. సో ఇంక ఇక్కడ మొత్తం కలిపేస్తున్నాం. అండ్ లాస్ట్ టైం ఒకసారి ఆయిల్తో మేము వడిబియ్యం కలిపినప్పుడు ఆయిల్తో కలపకూడదు, అమ్మవారికి వడిబియ్యం పోసేటప్పుడు నెయ్యితో కలపాలి అని చెప్పినారు అనమాట. సో అందుకే ఇంకా అప్పటి నుంచి గుర్తుంచుకొని మరి నెయ్యితోనే వడిబియ్యం కలుపుతాము. సో ఇక్కడైతే అదే ప్రాసెస్ నడుస్తుంది. సో అందరికీ కుంకుమ పసుపు అదంతా పెట్టేసిన తర్వాతకి ఇంకా స్టార్ట్ చేసాం అనమాట వడిబియ్యం కలపడము.
అన్ఎక్స్పెక్టెడ్గా అనుకున్నాం కాబట్టి ప్రాపర్ ప్రిపరేషన్ ఏం లేదనమాట. సో అందుకే హరీ అయింది కొంచెం. అవన్నీ తెచ్చుకోవడము పెట్టడము అదంతా హరీ అయిపోయింది అనమాట. కాకపోతే పోసేటప్పుడు మాత్రం చాలా చాలా ప్రశాంతంగా పోసినాం. సో ఇక్కడ ఒకళ్ళు మిస్సింగ్ కాబట్టి ఆ ప్లేస్ని తస్వి కవర్ చేస్తుంది అనమాట. సో 5 మెంబర్స్ చేయబెట్టాలి అని చెప్పి సో మేమైతే 5 కలిపేసినాం. అండ్ పోసేటప్పుడు ఒకళ్ళు ఎక్స్ట్రా పోసినాం అనమాట. సో 5 మెంబర్స్ పోయాలి అని అంటారు కదా. సో గుడి దగ్గర ఎవరైనా అవైలబుల్గా ఉంటే వాళ్ళు పోస్తారు అని అనుకున్నాం. కానీ మేము వెళ్ళిన టైంకి ఎవరు లేరనమాట. సో ఇంకా ఆబ్వియస్లీ మేమే మళ్ళీ రిపీట్ చేసి పోయొచ్చు అని చెప్తే అలా పోసినాం అనమాట. సో అన్నీ అరేంజ్ చేసుకుని మంచిగా పోసేసి వచ్చినాము. అది మీరు ఫర్దర్గా చూస్తారు. అండ్ మీరు ఎవరైనా మొక్కుకొని అమ్మవారికి వడిబియ్యాలు పోస్తారా నేను నేనైతే చాలా లిమిటెడ్గా చూసిన. అండ్ సడన్గా ఎవరికైనా చెప్పినా లైక్ మేము రేపు అమ్మవారికి వడిబియ్యం పోస్తామని అమ్మవారికి వడిబియ్యం పోస్తారా మీరు అని చెప్పి అడుగుతారు అనమాట. అంటే అకేషన్ లేకుండా అట్లా ఏం లేకుండా. సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. సో ఇంక ఇక్కడ మమ్మీ ఫ్రూట్స్ అవన్నీ అరేంజ్ చేసేస్తుంది అనమాట. డెఫినెట్గా పసుపు కుంకుమ ఫ్రూట్స్ నల్లపూసలు అండ్ ఆల్సో బ్యాంగిల్స్ శారీ ఇవన్నీ అయితే పక్కా మ్యాండేటరీ అనమాట వడిబియ్యం పోసేటప్పుడు. అండ్ ఆల్సో అందరు అమ్మ వాళ్ళకి సపరేట్గా కలుపుకొని పెట్టుకుంటామని చెప్పినారా. సో అందరికీ ఈక్వల్గా ఫ్రూట్స్ బ్యాంగిల్స్ అన్నీ డిఫరెంట్గా పెట్టేసుకుంటాం అనమాట ముందే. సో దట్ ఇంటికి వచ్చినాక హరీ అవ్వద్దు అని చెప్పి. అండ్ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ అయిందనమాట. సో మేము ఆల్మోస్ట్ 6:30 ఆ టైం అయిపోయింది మేము అన్నీ రెడీ చేసుకునేసరికి. బికాస్ కొంచెం ప్రాసెస్ ఎక్కువనే ఉంటుంది అనుకున్న దానికన్నా. సో కొంచెం ప్రిపేర్డ్ అయి ఉండాలన్నమాట. సో ప్రశాంతంగా కలిపినాము. సో కొంచెం లాస్ట్గా ఒక ట్విస్ట్ వచ్చిందనమాట. అదేంటో నేను ఫర్దర్గా రివీల్ చేస్తాను. సో ఇంక ఇక్కడ లాస్ట్ అమ్మవారి కోసం కూడా బియ్యం కలిపేసినాము. అండ్ ఆల్రెడీ నేను షార్ట్స్లో మెన్షన్ చేసి ఉంటా శారీస్ తీసుకొచ్చినామని చెప్పి. సో అవి ఇవే అనమాట. అండ్ ముగ్గురు అమ్మవార్లకి లైక్ ఒకటే టైప్ ఆఫ్ శారీస్ తీసుకొని వస్తాము. అండ్ యా అంత రష్ ఉంది కదా ఏం శారీస్ తీసుకొచ్చారు అని అంటే నీట్గా ఫోల్డ్ చేసి ఉన్న శారీస్ తీసుకున్నాం అనమాట. దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ బికాస్ అమ్మవారికి పెడుతున్నాం కాబట్టి. ఎంత అనిపిస్తుందో నాకు ఆషాఢంలో షాపింగ్కి వెళ్ళాలంటే అవి చీరలా ఇంకేమైనా అని చెప్పి. అండ్ కాస్ట్లీవి కూడా ఈవెన్ ల్యాక్స్లో ఉన్న శారీస్ కూడా అట్లా కింద పడేసి ఉంటే ఇట్ ఇస్ లైక్ వాట్
అని అనిపిస్తుంది. సో ఇంక ఇక్కడ అంతా రెడీ అయిపోయింది. సో ఇంకా టెంపుల్కి కూడా వెళ్దాము అని చెప్పి స్టార్ట్ అయినాం అనమాట. అప్పుడే ఒక విషయం తెలిసింది, అది ఏంటంటే దుర్గామాత టెంపుల్లో ఇంకా పంతులు రాలేదు అని చెప్పి. సో అక్కడ వాళ్ళు ఆప్షన్ కూడా ఇచ్చారు, లైక్ మనమే పోసుకోవచ్చు వెళ్ళి వడిబియ్యము, ఆర్ఎల్స్ పంతులు ఉండాలి అని అంటే వచ్చే వరకే ఆగాలి అన్నట్టు చెప్పారు అనమాట. సో ఇట్లా వడిబియ్యం ప్లేట్ ఆ పీస్ని మొత్తం రెడీ చేస్తారు, పైన లీవ్స్ ఫ్రూట్స్ అన్నీ పెట్టేసి. అండ్ డెఫినెట్గా పసుపు కొమ్ములు వక్కలు అవన్నీ ఉంటాయి. ఇంకా ఫైనల్గా అందరూ మొక్కేసుకున్న తర్వాత స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో ఇంకా అమ్మవారి టెంపుల్లో పంతులు ఉండాలి డెఫినెట్గా పోసేటప్పుడు అని చెప్పి మేము అనుకున్నాము. సో ఇంకా ఆ బియ్యం అక్కడే వదిలేసి వేరే టెంపుల్కి వెళ్ళినాం అనమాట. ఎందుకంటే దెర్ ఇస్ నో ఆప్షన్, బికాజ్ వేరే టెంపుల్స్ అన్నీ ఓపెన్ అయినాయి అండ్ పంతులు ఉంటేనే పోయాలి అని అనుకున్నాం. కాబట్టి ఇంకా సరే ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోదాము అని చెప్పి ఒక బియ్యం అక్కడే గుడిలో పెట్టేసి వచ్చేసినాం అనమాట. సో ఇది ఇంకో వేరే టెంపుల్. సో మళ్ళీ ఇంటికి వెళ్ళి వడిబియ్యం తీసుకొని వేరే అమ్మవారిది దర్బార్ మైసమ్మకి వడిబియ్యం పోసేస్తున్నాం అనమాట. ఇక్కడ కూడా చాలా బాగా జరుగుతాయి బోనాలు అప్పుడు. సో బోనాలు వ్లాగ్ విల్ ఆల్సో కమ్ ఇన్ అవర్ ఛానల్. సో ఇప్పటివరకు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఆల్రెడీ వడిబియ్యం పోసే ప్రాసెస్ అదంతా తెలిసే ఉంటుంది. సో ప్రాపర్గా కోరిక కూరుకొని నెరవేరిన తర్వాత అమ్మవారికి వడిబియ్యం పోస్తున్నాం అనమాట. సో ఇంకా అందరం పోసేసిన తర్వాతకి మనకి మళ్ళీ కొన్ని ఇస్తారనమాట. ప్రతి గుడిలో ఇస్తారు. మనం నార్మల్గా తెలంగాణ కల్చర్లో ఆడపిల్లలకు వడిబియ్యం పోసినప్పుడు కూడా అంతే కదా, దిల్ పుట్ సమ్ అంటే కొంచెం మనకి వెనకాలకి పెడతారు లైక్ బేషన్లో. సో ఆ ప్రాసెసే నడుస్తుంది. సో మా మమ్మీ కొబ్బరికాయ కొట్టడానికి చాలా కష్టపడుతుంది, ఎందుకంటే దాన్ని పైన స్కిన్ ప్రాపర్గా తీయలేదంట. సో అందుకే అది అస్సలు పగలట్లేదు. సో వడిబియ్యం పోసినప్పటి నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ వరకు అయింది. సో ఇట్లా ఈ అమ్మవారికి అయితే వడిబియ్యం పోసినాం. మీరు కూడా మొక్కేసుకొని అందరు మంచిగా ఉండాలి, మంచిగా జరగాలి అని చెప్పి. సో ఇంక ఇక్కడ నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడికి వెళ్ళిన తర్వాతకి కొంచెం క్లీనింగ్ చేస్తున్నారు అప్పుడే. సో వెయిట్ చేయమంటే ప్రదక్షిణాలు చేసి అదంతా చేసేసిన తర్వాత వెయిట్ చేసినాం. ఈ అమ్మవారు పోచమ్మ తల్లి అనమాట. సో ఇక్కడ పంతులు డెఫినెట్గా చెప్తారు, లైక్ నెత్తి మీద నుంచి చున్నీ అయినా కొంగు అయినా వేసుకొని పోయాలి అని చెప్పి. అది ఇక్కడ రూల్లో ఏమో నాకు తెలియదు, నేను 2-3 టైమ్స్ అబ్జర్వ్ చేసిన. లైక్ అంటే ఆయన ఉన్నప్పుడే అలా చెప్తారనమాట. సో నార్మల్గా అయితే నార్మల్గా పోసేస్తున్నాయి, బట్ డెఫినెట్లీ మెన్షన్ చేస్తారు కొంగు వేసుకొని పోయండి అని చెప్పి. సో ఇక్కడ మాత్రం లాస్ట్ నలుగురే ఉన్నారు కాబట్టి మేము పోయలేదు అనమాట, పంతులు గారే పోసేసినారు బియ్యము. సో ఇంకా అన్ని గుళ్ళు కవర్ చేసేలోపు దుర్గామాత టెంపుల్లో పంతులు వచ్చేసినారు అనమాట. సో ఇంకా అక్కడ కూడా చేసినాం. ఇంకా కొంచెం వ్లాగ్ ఉంది, డెఫినెట్గా కంటిన్యూ వాచింగ్ నా వ్లాగ్. ఇక్కడ వరకు చూసింటే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఈ వీడియో కింద దాట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ గాయ్స్, సబ్స్క్రైబ్.